ఏమండోయ్, అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? మీకు కూర చూపిద్దామనండి వచ్చానండి. ఇక బాండి పెట్టుకునండి తగిలినంత నూనె వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాయండి. కొంచెం చింతపండు పక్కన పెట్టుకుని మెంతులుని జీలకర్ర వేసుకున్న తర్వాత ఇది వేగిపోయిన తర్వాత 4 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకుని అవి కూడా వేపేసుకోవాలండి. అవి వేగిన తర్వాత అండి మనం ఒక 2 ఎండుమిరపకాయలు కొన్ని కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. వేసుకుని అది కూడా ఒక ఏపు వేపేసుకోవాలండి. అవి వేగిపోయిన తర్వాత అండి మళ్ళీ ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అవి కూడా ఒక ఏపు వేపుకునండి. తర్వాత అండి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని శుభ్రంగాని మంచిగా వేపుకోవాలండి. దీనండి కొంతమంది ఉల్లిపాయ ముక్కల పులుసు అంటారండి, కొంతమంది మెంతుల పులుసు అంటారండి. కానీ నేనైతే ఉల్లిపాయ ముక్కల పులుసు అంటానండి. చాలా బాగుంటుందండి మంచిగా వండుకుంటే. దాంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకునండి వేపుకోవాలండి. సాల్ట్ వేస్తే కొంచెం ఉల్లిపాయలు తొందరగా వేగుతాయని సాల్ట్ వేస్తారండి. దాని తర్వాత అండి కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్నర కారం వేసుకునండి దాన్ని కూడా అండి బాగా మగ్గబెట్టుకోవాలండి. బాగా మగ్గిన తర్వాత అండి మనం ముందుగాని పిండి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అండి దాన్ని ఒక కలుపుకునండి ఒక 5-8 నిమిషాల లోపల అండి మనం మూత పెట్టుకుని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరబెట్టుకోవాలండి. బాగా మరిగింది అది చూసారా అలా కనపడుతుంది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకునండి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చూసిపోకుండా ఒక లైక్ కొట్టండి మరి.